ఎత్తిపోతలలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి నేటికి కూడా మహర్షులు మునులు వచ్చి అర్చన చేసుకుని వెళ్తారని ఇక్కడ చరిత్రలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే స్వామివారు 3 ముఖాలు 6 భుజాలుగా కాకుండా ఒకే ముఖంగా స్వయంభూగా వెలిశారు. ఆలయంలో వేద పండితులు జూనూతుల త్రివేది గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకే ముఖంతో స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామి కోరిన వారికి కొంగు బంగారం. ఈ ఆలయం క్రింది భాగంలో మధుమతి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అదేవిధంగా ఈ దేవాలయం ఎత్తిపోతల్లోని కొండల నుండి జాలువారిన నేలవంక, చంద్రవంక, నక్కలవాగు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడింది. దేవాలయం ముందు భాగం దక్షిణ వైపు నుండి ఉత్తరం వైపు ఈ త్రివేణి సంగమం ప్రవహిస్తుంది. ఉత్తరం వైపు నుంచి ప్రవహించే నదులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు త్రివేణి సంగమంలో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి బెల్లం, అదేవిధంగా ఆవు నెయ్యి, ఆవు పాలతోటి ప్రసాదం చేసి దేవునికి సమర్పించిన తర్వాత ఎదురుగా ఉన్న జ్వాలలో ఆవు నెయ్యి వేస్తే జ్వాల పైకి పెరుగుతుంది. అలా వచ్చినప్పుడే భక్తులను స్వామివారు కరుణించినట్లు అవుతుందని అర్చకులు తెలియజేశారు. या भगवान वरारे बाबू साई कृष्णा करते वंदिष्ठा गोत्रम कदमाली కోరుతారు కొట్టి మా కోరిక కాయించకు దత్తాత్రేయ స్వామి తెల్లవేన తండ్రి వాళ్ళ కుటుంబానికి పెట్టుకోలే ఆడు తెప్పుకోలే తేలు తండ్రి వాళ్ళ హృదయంలో ఏ కోరిక అయితే ఉన్నదో అది సరళంగా తీర్చిన ఆయన వాళ్ళ కోరిక పరిగెత్తు తండ్రి వాళ్ళ పిల్ల పాపలు గొడ్డు గోద కాపురం సరళంగా ఆయన నీకు వందనాలు చేస్తుంది తండ్రి సరళంగా చూసి వాళ్ళ వ్యాపారం అన్న వాళ్ళ సోదరులన్నా సరళంగా చూసి ఎల్లమే వాళ్ళ కుటుంబానికి రండి స్వామి రండి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. దత్తాత్రేయ ఎక్కడ ఉన్నా కానీ 6 భుజాలు 3 ముఖాలుగా దైవ దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏకముఖ దత్తాత్రేయ దర్శనం ఇవ్వటం ఈ దేవాలయం ప్రాముఖ్యత.